యెహోవా ఎట్లనెను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చాలు చాలు చాలు. రెండవ పాఠంలో మనం చదువుకుని ఇంకొకటి చదవండి. యోహాను భక్తుడు రాసిన సువర్తమానము 12వ అధ్యాయం 21వ వచనం చదువుతారు. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రియతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పిరి. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు పాఠాల్లో నేను చూచి తిని అని మాట్లాడుతున్నాను. నిర్గమాకాండములో యెహోవా దేవుడు నేను చూచి తిని అని మోషేతో చెప్తున్నాడు. ఈ రెండవ పాఠములో గ్రీసు దేశస్తులు వచ్చి ఫిలిప్పుతో చెప్తూ ఉన్నారు, మేము యేసును చూడగోరుచున్నాము. ఈరోజు ఈ మాటల గురించి మనం ధ్యానం చేసుకోవాలి. క్రిస్మస్ పండుగ ప్రసంగాలు వేరు, నూతన సంవత్సర వాగ్దానాలు ప్రసంగాలు వేరు. ఈ రోజు నుండి మన ముందు ఉంచబడేటటువంటి అంశాలు వేరు. నేను చూచి తిని మేము చూడబోతున్నాను. ఈ మానవ జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి అవయవాలు చాలా ఉన్నాయి. శిరస్సు మొదలుకొని ఈ అరికాల వరకు దేవుడు మనకు ఎన్నో అవయవాలు మనకి ఇచ్చారు. చెప్పాను, ఒకటి చాలాసార్లు చెప్పాను. ప్రతి అవయవానికి దేవుడు ఒక పని ఇచ్చాడు. దేవుడు. ఈ అవయవాలు అన్నిటిలో ప్రధానమైనటువంటి అవయవం ఏదంటే కళ్ళు. సర్వేంద్రియ నయనం ప్రధానం అన్నది. సర్వేంద్రియాన అన్ని అవయవాలలో ప్రధానమైనటువంటిది ఏంటంటే నయనాలు. అమ్మ కళ్ళు, నయనాలు. నయనము అంటే కన్ను, నయనాలు అంటే కళ్ళు. ఈ తల భాగంలో దేవుడు చాలా అవయవాలు మనకి ఏర్పరిచేశాడు. ఈ కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, ఈ పెదాలు, లోపల పెద్ద మెదడు, చిన్న మెదడు, పులి. ఈ తలంతా కూడా చిన్ని 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 సన్నటి ఎముకల లోపల పెట్టాడు దేవుడు. చాలా డెలికేటెడ్ బోన్స్ అన్నమాట. ఈ చేతి ఎముకలు, కాలు ఎముకలు, ఈ ప్రకట ఎముకలు, ఈ అవయవాల యొక్క గట్టితనమే. ఈ పొదులో ఉన్నటువంటి ఈ ఎముకలు చాలా సున్నితంగా ఉంటాయి, చాలా శుచిమెత్తంగా ఉంటాయి. అందుచేత మనిషి పడిపోగానే వెంటనే తల దెబ్బతింటాం. అమ్మ దెబ్బతింటారు, పైకి పోతాం, తలకు పైకి ఏంటంటే అవుట్ అన్నమాట. ఈ పెద్ద నదులు పని చేయదు, చిన్న నదులు పని చేయదు, నదులు వచ్చేసే యాక్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి. అవి లోపల ఉంటాయి కొన్ని అవయవాలు. ఈ పైకి కనబడేటటువంటి ఈ అవయవాలు కొన్ని ఉన్నాయి. ఈ కాళ్ళు చేతులు నీ బాడీకి పెట్టాడు దేవుడు. ఈ గుర్రెకు కనబడే వస్తువు అవయవాలు కొన్ని పెట్టాడు.
కనబడకుండా ఉండే అవయవాలు లోపల పెట్టాడు. ఈ బాడీ అంతటికి పైకి కనబడే అవయవాలు కొని పెట్టాడు దేవుడు, లోపల ఉండే అవయవాలు కొని పెట్టాడు. ఈ కళ్ళు దేవుడు మనకిచ్చినటువంటి వరం. దేవుడికి ఇచ్చినటువంటి వరం దేనికి దేనికి దేనికమ్మా కళ్ళు దేనికి ఇచ్చాడు? దేవుడు చూడడానికి ఇచ్చాడు. అది నల్లకన్ను అవ్వచ్చు, అమ్మ ఒక్కని అవ్వచ్చు, మసక కళ్ళు అవ్వచ్చు, చక్కటి గుండ్ర కళ్ళు అవ్వచ్చు, పెద్ద కళ్ళు అవ్వచ్చు, చిన్న కళ్ళు అవ్వచ్చు, ఏ కళ్ళు అయినా సరే చూపు బాగుండాలి. చూపు అందంగా ఉండడం కాదు, కానీ అది మనకు ఉపయోగకరంగా ఉండాలి. అలాంటి చూపు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనము ఆయనను చూడటం. ఆయన మనను చూసినప్పుడు మనము ఆయనను చూడగలుగుతాం. అందుచేత అవయవాలన్నిటికంటే నయనం ప్రధానం అన్నాడు ఒక ఆయన ప్రమాదం. ఈ కళ్ళు యొక్క ఉపయోగం ఎంతవరకు? నడి వయసు. తర్వాత దీనిలో వయసును బట్టి కొంత మసక వచ్చేస్తుంది. కొంతమందికి అయితే మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు అయితే చచ్చిపోయే వరకు అసలు ఆపరేషన్ అంటే తెలియదు వాళ్ళకి, మసకంటే తెలియదు వాళ్ళకి, కళ్ళద్దాలంటే వాళ్ళకి తెలియదు. మా నాన్న చచ్చిపోయే వరకు ఆయన 90 ఏళ్ళు బతికాడు. మా నాన్న ఆ కళ్ళోడు అక్కడ తేడా తెలియదు. ఆయన బతుకుండగానే వృద్ధాప్యానికి రాగానే ఆయన కళ్ళ ముందు నేను కళ్ళపల్లి గురించి చూస్తున్నా బయట. అది చాలా బాధపడేవాడు మా నాన్న. ఇది తప్పదు. ఆనాడు వారు తిన్నటువంటి ఆహార పదార్థాలు వేరు, ఈనాడు మనం తినేటటువంటి ఆహార పదార్థాలు, మనం పీల్చే గాలి కూడా వేరు, మనం తాగే నీళ్ళు కూడా వేరు. ఏది ఏమైనా దేవుడు మనం బ్రతికినంత కాలం మనకి ఇచ్చినటువంటి కన్నులతో మనము ఆయనను చూడవలసి ఉంది. ఆయన మనం చూసినప్పుడు మనం ఆయన చూపు కలిపి ఆ చూపుకు మన పాత్రలు కావాలి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనాంగము కన్నీరు గార్చటం నేను చూశాను. మోషే కొండ మీద ఆయన ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆ పొలం మండి చూడాలి, కానీ అది కాలిపోయింది. పొలం మండించే ఉంది. ఒక ప్రక్కన ఆయన గొర్రెలు కాసుకుంటున్నాడు, ఇంకొక ప్రక్కన దేవుడు అగ్ని ద్వారా ఆయన ప్రత్యక్షత కలిగింది. ఒరే పర్వతం మీద మోషే పొద బాగానే ఉండేది, కానీ భగభగవాన్ని మండి చూడాలి ఆ అగ్ని. ఏంటిది? ఆశ్చర్యపోయాడు మోషే యొక్క కుటుంబం చాలా గొప్ప కుటుంబం అని. భయంకరమైన జనాల్లో జన్మించాడు ఐగుప్తు దేశంలో మోషే. ఏ ప్రథమ సంతానం, ఏ మగ పిల్లవాడు ఎవరు పుట్టినా చంపేసేటటువంటి శాసనం కలిగింది ఆ ఫరో చక్రవర్తి ద్వారా. ఆ కాలంలో పుట్టినటువంటి వాడు మోషే. కానీ మోషే తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన. అందుచేత దేవుడు అమ్మాయి రే బుడ్డ నువ్వు ఆతో మాట్లాడుతున్నావు, ఏంటి నీకు సోదా మాట్లాడకూడదు నా ఇంటికి వీడు. దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతో దీవించాడు. మిరియమ్మ అన్నది ఆమె ఒక ప్రవక్తగా దేవుడు దీవించాడు. చూచాడు, వారి భక్తిని చూచాడు దేవుడు. మిరియమ్మని ప్రవక్తిగా ఆమె దీవించాడు. అహరోనును దేవుడు యాజకుడుగా
యాజకుడిగా దీవించారు. ప్రార్థన చేయడానికి, ధూపం వేయడానికి, పూజలు చేయడానికి ఏర్పాటు చేశారు. మోషేను దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేశారు. అది కూడా ప్రవక్తే. దీవించబడిన కుటుంబం. ఎందుకు? దేవుడు ఆ కుటుంబాన్ని చూచాడు. మన కుటుంబాలను దేవుడు చూస్తూ ఉన్నాడు. మన కుటుంబంలో గత సంవత్సరం ఎంత భక్తి ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఎన్నిసార్లు దైవ మందిరానికి, నా మందిరానికి ప్రజలు వచ్చారు, ఎన్నిసార్లు నా ప్రార్థన ఎగ్గొట్టి వెళ్ళిపోయారు, ఎన్నిసార్లు నా మందిరం విడిచిపెట్టి వారి యొక్క స్వలాభం కొరకు పనులు చేసుకున్నారు, ఎన్నిసార్లు నా మందిరానికి వారు దాతృత్వం కలిగి విరివిగా ధారాళంగా ఇవ్వగలిగారు అని దేవుడు మా కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని, మా అందరి కుటుంబాన్ని చూసిన దేవుడు మోషే కుటుంబాన్ని చూశాడు. ఆ దేశంలో బాధలు పడుతున్నటువంటి తన బిడ్డలను చూశాడు. ఏం చేస్తున్నారు వారు? దీవించబడిన కుటుంబం. నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆకాశపు నక్షత్రాల వలె చేస్తానన్నాడు దేవుడు. దీవించబడ్డారు, పెరిగిపోతున్నారు. కానీ ఐగుప్తు దాసత్వములో బానిసలుగా వారు చాలా బాధలు పడుతున్నారు. మట్టి తొక్కటానికి, నీళ్లు పోసి పిసకటానికి, ఇటుకలు తయారు చేయటానికి, తయారు చేసిన ఇటుకలను బజ్జీలుగా కట్టి వాటిని కాల్చి ఇల్లు కట్టడానికి కఠినటువంటి ఆ కష్టాధికారులు తగిన కూలి ఇవ్వకుండా ఉండటానికి వారు ఎంత బాధపడ్డారు. కూలి రావటం చాలా గ్రేట్ అండి. ఏ తర్వాత నాకు ఎప్పుడు అంటూ ఉంటాడయ్యా, నేను ఒప్పుకున్న పని అయిపోతుంది, ఇంకొక పని తగిలించేది చూడండి, ఈ పనికి ఎక్కడ నాగం ఉండకూడదు, నా పిల్లలు ఉన్నారు, నాకు డబ్బులు కావాలి, నేను కుదవ పెట్టుకోవాలి, దాచుకోవాలి, నాకు తగిన రేటు, నాకు తగిన కూలి, నాకు తగిన పని ఎక్కడో కొంచెం మీరు ప్రార్థన చేయండి. చేయించుకుంటాడు ప్రార్థన. మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోమంటాడు. ఇశ్రాయేలు జనాంగము చాలినటువంటి కూలి డబ్బులతో వాళ్ళంతా ఇబ్బంది పడ్డారు. ఆ మొదలు చూచాడు, ఆ మొదలు విన్నాడు దేవుడు. వారి కష్టాన్ని చూశాడు, కన్నీరు చూశాడు, వారి ప్రార్థన చూశాడు దేవుడు, వారి చెమటను చూశాడు దేవుడు. ఈనాడు ఆయన ఆ కష్టాన్ని, ఆ నష్టాన్ని, ఆ దరిద్రాన్ని, ఆ బాధలు అన్నిటిని చూసి ఆయన ఈ నూతన సంవత్సరం కూడా మనం బాగుండాలని ఆయన దృష్టిలో మనం ఇంకా ఎదగాలని ఆయన ఈ సంవత్సరంలో మనం ప్రవేశపెట్టాడు. జనవరి 12 రోజున మెట్టుగూడు నూసివీడు డెలివరీ మెట్టుగూడు ప్యారిష్కి నన్ను పిలిచారు. మధ్యాహ్నం జనవరి 12 కొత్త సంవత్సరం ప్రార్థన ప్రసన్నం చేయడానికి పిలిచారు. మెట్టుగూడు రమణ కట్ట దాటిన తర్వాత లేవన్నాడు. నూసివీడులో హనుమంతుడు గుడి మెట్టుగూడు అవన్నీ కూడా పెద్ద హైవే రోడ్లు అన్నమాట. అక్కడ నా స్నేహితుడు, నా ఫ్రెండ్ ఒక ఆయన అయ్యగారు ఉన్నాడు. 3 సంఘాలు, మెట్టుగూడెం, ఈస్ట్, వెస్ట్, హనుమంతుడు కూడా 3 సంఘాలు అయ్యగారికి. వెస్ట్ అనేటటువంటిది అయ్యగారు అనేటటువంటి ప్యారిస్ సెంటర్. అక్కడ పిలిచాను, పెద్ద దేవాలయం. ఆ ఫోటో కూడా నేను తీసుకొచ్చాను, రాజేష్కి చూపించాను. ఫోటో పెద్ద దేవాలయం, బ్రహ్మాండమైన దేవాలయం. అది మూడో దేవాలయం. మనకలాగానే చిన్న గుడి అది తీసేశారు, ఇంకోటి కట్టారు, అది తీసేశారు, ఇంకో పెద్ద దేవాలయం కట్టారు. అక్కడికి మనం జనవరి 1వ తారీఖు వెళ్ళారు. ఇదే మాట అని చెప్పారు. దేవుడు గత కాలం అంతా చూశాడు, ప్రేమతో చూశాడు. నువ్వు ఏ చూపుతూ చూస్తున్నావు? దేవుని ప్రేమ. మన సంఘం దేవుని ప్రేమను ఏ దృష్టితో చూడగలుగుతూ ఉన్నది? ఆయన మనం క్షమించి మన్నించి ఈ నూతన సంవత్సరంలో కూడా చూడగలగటానికి మంచి కళ్ళు, మంచి దృష్టి, మంచి అవయవాలు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు కనుక
నీ దృష్టి హృదయ శుద్ధి కలిగి ఉండేదిగా ఉండాలంట అన్నాను నేను. ప్రభు అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. మన చూపు సరిగా ఉండాలి, మన చూపులో కర్మషం లేకుండా ఉండాలి, మన చూపులో ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలంటే మనం ఏముండాలండి? హృదయము పవిత్రంగా ఉండాలి. కుళ్ళు కుషులు అబద్ధాలు పెట్టుకొని, చెడ్డ మాటలు పెట్టుకొని, పోగిల మాటలు పెట్టుకొని, కలుపులు ముఖం పెట్టుకొని పై ఇంకో రకంగా ఉంటే అంటున్నాడు. పక్కన వాళ్ళు కాకపోవచ్చు, పక్కన అర్థం కాకపోవచ్చు, నన్ను చూచే దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన చూచి మనం ఏం చేశాడంటే ఒక నాయకుడిని ఏర్పాటు చేసి విడుదల చేశాడు దేవుడు మన కష్టాన్ని చూచి. కనుక కాలమంతా ఆయన మన కష్టాలు, నష్టం, ఇబ్బందులు, మన ప్రయాసంతా చూచిన దేవుడు ఈ సంవత్సరం కూడా మన యొక్క కార్యకష్టాలలో, మన యొక్క ధనధాన్యాదులలో, మన ఇరుకులు ఇబ్బందులలో, మన కన్నీరు హృదయవేదనలు చూసి ఆయన మంచి చేయడానికి, ఆయన మనం ఆలోచించడానికి, దైవ సేవ ద్వారా ప్రార్థన జరిగించడానికి ఈ నూతన సంవత్సరం ఆయన ఆయన చూచే దేవుడు, ఆయన చూచే దేవుడు. మరి మన పని ఏమిటి? రెండో పట్టణంలో మనము యేసును చూడగోరవలేను. అది మనసు ఎలా చూస్తాం దేవుడు? అమ్మా, ఎలా చూస్తాం దేవుడిని? అని కనపడతాడా? వాక్యము ద్వారా, దర్శనముల ద్వారా, ప్రార్థన ద్వారా, కన్నీటి ద్వారా, మోకాళ్ళ ప్రార్థన ద్వారా, సమర్పణ ప్రార్థన ద్వారా మనం దేవుని చూడాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చారు? గ్రీసు దేశస్తులు, వీరు అన్యులు. ఇంకొక పేరు ఏంటంటే హెల్లేనీయులు అని పేరు ఉంది. హెల్లేనీయులు గ్రీసు దేశంలో అందరు హిందువులే. ఆ దేశాన్ని పిలుపు చక్రవర్తి అక్కడ పరిపాలన చేశారు. పిలుపు చక్రవర్తి ఆయన కుమారుడైన అలెగ్జాండర్ చక్రవర్తి ఆయన పరిపాలన గ్రీసు వాళ్ళంతా కూడా అక్కడ జన్మించి పరిపాలన చేశారు. గ్రీసు దేశస్తులకు ఉన్నటువంటిది ఏంటంటే జ్ఞానం ఎక్కువ. వారికి ఏం కావాల్సి ఉందండి? ఏం కావాల్సి వచ్చింది? జ్ఞానం. ఎన్నో గ్రంథాలు, ఎన్నెన్నో పరిశోధనలు చేసి 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 దేనిలో కూడా జ్ఞానం పూర్తిగా లేదయ్యా. యేసులో ఉన్న జ్ఞానం, సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానం ఆయనలో ఉన్నది. మనం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మనం చూడాలని నేను పట్టుబట్టి కొంతమంది అక్కడికి వచ్చారు. యేసును చూడబోతూ ఉన్నాను. ఎంత ఆశతో వచ్చారండి, ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చాను. గుడి దగ్గర నుంచి మనం రాలేకపోతున్నాం. వారు పని కట్టుకుని వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు ఏం చూసి వచ్చారండి? బెత్లెహేము కదా. నిచ్చి చెప్పండి. నక్షత్రమును చూచి ఖగోళ శాస్త్రం గ్రంథాలు తిరిగి వేసి చదువుకొని నక్షత్రమును చూసి వారి దగ్గర వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానం నక్షత్రం వారి దారి చూపించింది. మనం కూడా మన తోటి వారికి, మన ఎదుటి వారికి, మన కుటుంబ బిడ్డలకు, దేవుని దూరంగా జీవించే బిడ్డలకు మనం కూడా దేవుని వాక్య మెడిపింపు వారికి మనం అందించాలి. నేను యేసును చూడబోతున్నాను. ఆయన ఆ పిలుపు వీళ్ళు ఆంధ్రులు చెప్పాడు, ఆంధ్రులు యేసుని చెప్పారు. ఆయన చూచి పలకరించి ఆయన చివరి చదువుతూ ముందుకు వెళ్తే అక్కడ చూడక్కర్లేదు. ఆయన మన గోధుమ గింజ భూమిలో చనిపోతే కానీ దానిలో నుండి నూతన విత్తనము మొక్క రాదు. కనుక మీరు వచ్చారు మంచిదే, చాలా దూరం ప్రయాణించి వచ్చారు మంచిదే, నన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నారు మంచిదే, వెరీ గుడ్. కానీ గోధుమ గింజ ఏ రీతిగా భూమిలో పాతి పెట్టబెట్టగా చచ్చిపోయి అందులో నుంచి ఒక జీవం,
ఒక మొక్క మొలకెత్తుతూ ఉంటుందో, మీరు కూడా మీ పాపాల విషయమై చనిపోయి నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని, నిజాన్ని చూడగలిగిన నాడు మీరు ఫలిస్తారు అని మాట ప్రభు వారికి బోధించారు. కనుక ఆయన మన కష్టాలు చూశాడు. గత సంవత్సరం అంతా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. మన బాధ కలిగిన దేవుడు ఎన్నో బాధలు పడి ఉండొచ్చు. మన బంధువుల్లో, మన కుటుంబీకుల్లో, మన స్నేహితులు ఎంతోమంది డబ్బులు పడిపోయి హాస్పిటల్ పాలైపోయి గర్భిణీలు కలిగిన బిడ్డలు ఎంత హాస్పిటల్ ఎంత శ్రమపడి తల్లిదండ్రులు ఉన్నారు. అవన్నీ కూడా కన్నీరు చూచినది మనమైన దేవుడు. హాస్పిటల్లోనే పెదాలు, నాలుక, నోరు తెరిచి చేసే ప్రార్థన ఆ మనమైన దేవుడు చూచి రక్షించి ఈనాడు సంతోషంగా ఉండటానికి ఆయన కారకుడు అయ్యారు. సంతోషానికి కారకుడు ఎవరయ్యా అంటే దేవుడే. ఏం చేశాడు ఆయన? మనల్ని చూశాడు ఆయన, మన బిడ్డలు చూశాడు ఆయన, మనకున్న గొప్ప పొలాలు చూశాడు ఆయన, నీ గర్భాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన, నీ పిల్లలు చూస్తూ ఉన్నాడు ఆయన, నీకున్న లోటుపాట్లని చూస్తూ ఉన్నాడు ఆయన. ఒక టైం పెడతాడు దేవుడు, ఆ టయానికి నీకు శుభోచ్చయం కలుగు చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. విడుదల కలిగింది ఇశ్రాయేలు జనాంగానికి. కనానుకు వెళ్ళిపోయారు. 40 ఏళ్ళు పట్టింది. ఇక్కడ ఫిలిప్పీ గ్రీసు దేశం వచ్చినటువంటి వీరు, హెల్లేనీయులు, గ్రీసు దేశస్తులు ఎంతో మంది వచ్చి రక్షణ పొంది తిరిగి వెళ్ళిపోయారు. కనుక మనం క్రైస్తవ జీవితంలో ప్రభు చూడాలంటే దృఢముగా నిలబడవాలి. మన విశ్వాస యాత్రలో దృఢముగా నిలబడలేము. ఈ సంవత్సర కాలం అంతా మనం దీర్ఘకాలంగా ఉండాలి అంటే మనం యేసు వైపు చూచు రోమా సంఘం అంటాడు పౌలు భక్తుడు, యూ వాంట్ టు లుకింగ్ అంటూ జీసస్ అంటాడు. లుకింగ్ అంటూ జీసస్, యేసు వైపు చూచు మీ బతుకును కలుగుర్తించుకోండి అంటాడు పౌలు భక్తుడు. ఈ సంవత్సర కాలం అంతా యేసు ధనం వైపు కాదు, గొడ్డు గోల వైపు కాదండి. అది అవసరమే, దాని మీదే మనసు ఉంచుకోవటం కాదు, లోకంతో చుట్టుకోవటం కాదండి. బంగారం తట్టు, మంచి మంచి బట్టల తట్టు, రకరకాల అలంకరణ కోసం చూచి ఇబ్బందులు పట్టడం కాదు. కానీ అవి కాదు మనం చూడటానికి ప్రత్యేకమైనటువంటి యేసు వైపు మనం చూడవాలి. దేవుని మందిరం వైపు మనం చూడవాలి. పరిశుద్ధ గ్రంథము తట్టు ఎవగానే మన దృష్టి ఆ గ్రంథాన్ని చూచి దాన్ని పఠించి ఆ వాక్యాల తట్టు మనం చూపు ఉంచవాలి. అప్పుడు కృష్ణ దేశస్తులు పొందినటువంటి ఆ మహాభక్తుని మనం పొందగలం. ఇంకొక మాట చెప్పుకొని చూసుకున్నాం. యేసు ఒక రోజున ఒక ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. ఒక గురిటివాడు అడుక్కుంటూ ఉన్నాడు దాడి ప్రక్కన కూర్చొని. వాడికి ఏమీ కనపడలేదు, చెవులోనే వినపడతాము. యేసు వస్తూ ఉన్నాను కానీ ఎంతో అలజడి. ఆ ప్రాంతం అంతా కూడా జనసందోహం. వాళ్ళు సందడిగా ఉండిపోయింది ఆ ప్రాంతం అంతా, బజార్ అంతా. బస్సు గారు వస్తే మన బస్సు వస్తే మనవాళ్ళు ఎంత అలజడి చేశారు, అంత గందరగోళంగా చేశారు, ఎంత హడావుడి చేశారు. ఏమండి ఎంత హడావుడి! మానవ మాతృడికి ఎంత హడావుడి చేస్తే యేసు ప్రభువుకి ఎంత హడావుడి చేసుకుంటారు వాళ్ళు. ఈ హడావుడి అంతా కూడా చూడటానికి కూడా కళ్ళు లేవు. అలా ఏంటి అడుగుతున్నారు బాబు, మనకి ఎవడు అర్థం కాక అక్కడ ఉన్న వాళ్ళంతా అని గర్జిస్తున్నారు. అడుగుతానికి దావీదు కుమారుడా తరుణించమంటున్నాడు. ఎవరు పట్టించుకోవట్లేదు. యేసు చూచాడు వాడికి. యేసు చూచి వెళ్ళిపోయాడా, ఇంకోసారి చూద్దాం అనుకున్నాడా? అనుకోలేదండి. అప్పుడు నేను నా దగ్గరికి తీసుకెళ్ళండి. ఆ ప్రేమ అంత గొప్ప.
ఆ చూపులో, ఆ గందరగోళం, ఆ జల సందోహంలో ఆయన పట్టించుకున్నాడు అంటే ఆయన చూపులో ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పది. వాడికి చూపు లేదు, చెవులు ఉన్నవి, వింటూ ఉన్నాడు, నా దగ్గర తీసుకురండి. అప్పుడు రామయ్య నేను రమ్మంటున్నాడు, ఆయన తీసుకురమ్మంటున్నాడు, లేదు పద వెళ్దాం. అప్పుడు ప్రభు అన్నాడు వాడు, నేను ఏమి చేయాలని కోరుకుంటున్నావు? నాకు చూపు కావాలని కోరుకుంటున్నాను. వెంటనే 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 బురద మీద ఉమ్మి వేసి దాన్ని బురద చేసి కళ్ళకు రాసి సిలువను కొన్నిటిలో కడుక్కో, నీకు దృష్టి కలుగు. శారీరక రుగ్మతలో నుండి తప్పించబడ్డాడు. నేత్రాలు సంబంధించిన దేవుని స్వరం. మనం కూడా కళ్ళుండి కూడా ఒక్కోసారి ఆత్మీయ గురించితనం ఉంటుంది. బైబిల్ చదవము, బైబిల్ చదవము. చదవటానికి మనకు తీరిక ఎక్కడ ఉంటుంది? తీరిక ఉంటుంది. అన్నీ చేసుకుంటాం కానీ 2 ముక్కలు చదువుకోవటానికి మనకు తీరిక ఉంటుంది. మనసులో చదవాలి, చదవాలి. చదువుకోవటానికి పనులు ఎక్కువ ఉన్నా వీడి చూసుకొని, సమయం చూసుకొని, కుదుర్చుకొని చదువుకోవటానికి, ఆ వాక్యం చూడటానికి మనం సిద్ధపడాలి. అప్పుడు నీ నేత్రములను దేవుడు ఇంకా ఇంకా ఆత్మీయంగా వాటికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. నీ బిడ్డలకు కావాల దృష్టిని ఆయన ప్రసాదిస్తాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక రాజుగా ముగించేస్తాను. ఒక రాజుగా కూతురికి పెళ్లి చేద్దామని తన భార్యను వెంటబెట్టుకొని, కొందరు పెద్దల్ని వెంటబెట్టుకొని ఒక దేశానికి వెళ్ళాడు. కోడలు కావాలని తన కుమారుడికి పెళ్లి చేయాలని రాజకుమార్తె కోసం వెళ్ళాడు. కుమారుడు యవ్వన కాలానికి వచ్చేసాడు, యవ్వన కాలానికి వచ్చాడు, పెళ్లి చేయాలి. అందుచేత తగినటువంటి కోడలు ఎవరాన్ని ఎవరున్నారో చూద్దామని దేశానికి భార్యను తీసుకొని, తండ్రిని తీసుకొని ఆ రాజుగారు వెళ్ళారు. అక్కడ రాకుమార్తె ఒక ఉంది. ఆమెతో మాట్లాడేట రాజుగారు, అమ్మ నా కుమారుడికి వివాహం చేయాలని, తగినటువంటి భార్య కావాలని వచ్చాం. కనుక నువ్వు బాగానే ఉన్నావు, అందంగా ఉన్నావు, కానీ నీ జీవితంలో ఏమైనా సమస్యలు ఇస్తే, ఇబ్బందులు ఇస్తే నువ్వేం చేస్తావమ్మా అని అడిగాడు రాజుగారు. ఎవరన్నా ఉన్నట్టు, అయ్యా నాకేంటండి, మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, వాళ్ళ దగ్గర బోర్డు డబ్బు ఉంది, నాకు ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా నాకు వాళ్ళు చూసుకుంటారండి అన్నాడు. ఏం లాభం లేదు అని చెప్పి రాజుగారు ఇంకొక దేశం వెళ్ళి ఇంకొక రాకుమార్తెను చూసి ఆమెతో మాట్లాడాడట. ఏమ్మా బాగున్నావు, చక్కగా ఉన్నావు, నీ జీవితంలో ఏమైనా ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు వస్తే నువ్వేం చేస్తావమ్మా అని అడిగాడు. అప్పుడు ఆ ముందట, మా అన్నదమ్ములు ఉన్నారండి. ఎవరున్నారు? మా ఉన్నోడు ఎట్లా అంటారు కదా, భర్త ఏదనంటే మా ఇంటి కొత్తగా మా అన్ని చెప్తాను, ఈ సంగతి చెప్తాడు. మా తమ్ముళ్ళు ఉన్నారు, ఆ సంగతి అంటారు. కొంతమంది అందరూ అందరూ కొంతమంది ఏం కూడా అదే మాట. మా అన్నదమ్ములు ఉన్నారండి, వాళ్ళు నన్ను ఎంతో కాలాపంగా చూశారు, పెంచారు, పెద్దం చేశారు. హంగు ఆర్భాటం ఉందండి మా అన్నయ్యకి, వాళ్ళు చూసుకుంటారండి, నాకేం పర్వాలేదండి, నాకు ఇబ్బంది వచ్చినా నాకేమీ లెక్కలేదండి అన్నాను. ఇది బాగోలేదని చెప్పి ఆ రాజుగారు ఇంకొక దేశం, అక్కడ ఒక రాకుమార్తెను చూశారు. అమ్మా బాగా రాకుమార్తెలు కదా బాగుంటారు. ఏమ్మా ఏంటి నీ జీవితంలో ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు వస్తే ఏం చేస్తారో? మా అక్క చెల్లెళ్ళు ఉన్నారండి, వాళ్ళు సామాన్యులు కాదండి, వాళ్ళు ఒకటంటే 4 అంటారాళ్ళు
పీసి అక్కడ కొట్ల పెడతారు. అలాంటి వాళ్ళు మా అక్క చెల్లెలు. అందుచేత నా ఏ ఇబ్బంది వచ్చినా తట్టుకునేటానికి నా అక్క చెల్లెలు బలం ఉంది, వెనకాల ఉందండి, నన్ను ఏమేమి చేయలేమండి అంట. ఏమో కూడా లాభం లేదురా అని చెప్పి ఇంకొక దేశం వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూశాను. ఒక్క మాట బాగుంది, అక్కడ బాగుంది. ఏమా నీ జీవితంలో మేము గతించుకున్న తర్వాత మీరే కదా రాజ్యం పరిపాలన చేసేది. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రజలు వస్తారు, న్యాయం కావాలి, ఏం చేస్తారమ్మా మీరు? అప్పుడు ఒక మాట ఉంది, అయ్యా నేను దేవుని వైపు చూస్తానండి అన్నట్టు. అమ్మమ్మ నేను మా అమ్మ మా నాన్న వైపు చూడనండి, మా అన్నదమ్ముల వైపు చూడనండి, మా అక్క చెల్లెల వైపు నేను చూడనండి. ఎవరి వైపు చూస్తాను నేను? దేవుని వైపు. సర్వ సంకటములను సర్వ సమస్యలు పరిష్కరించే దేవుడు నా పైన ఉన్నాడు. నా చూపంతా కూడా ఆయన మీదే, నా హృదయం అంతా కూడా ఆయన మీదే, నా ప్రార్థన అంతా ఆయన కొరకే. ఆయన సమస్తాన్ని కూడా సరిచేసి సరిదిద్ది మా రాజ్యంలో శాంతి సమాధానాలు కలుగు చేయటానికి ప్రపంచమంతా చూడగలిగే కన్నులు కలిగినటువంటి దేవుడు నాకున్నాడు. నేను ఆయన వైపు చూస్తానండి. అందుకు ఒక మాట అవునా కదా? మనము మన దృష్టిలో మన జీవితాలు యేసు వైపు చూడవలేము. ఆయన చూచాడు ఐగుప్తు దేశాన్ని, ప్రజలను రక్షించాడు. చూస్తూ ఊరుకోలేదు ఆయన. ఏం చేశాడు ఆయన? 40 సంవత్సరాలు వారు కావాల్సినటువంటి మాంసాన్ని ఇచ్చాడు, మంచినీళ్ళు ఇచ్చాడు, మనం వేసుకున్నటువంటి చెప్పులు పాతగా లేదు, వారు వేసుకున్నటువంటి వస్త్రములు చీకిపోలేదు, మాసిపోలేదు. వారిని ఎంతో శుభ్రంగా చూస్తే తిరుగుబాటు చేసి యేసు వైపు వారు చూడలేదు, దేవుని వైపు వారు చూడలేదండి. ఇశ్రాయేలు జనంగా దేవుడు చూసి సహాయం చేస్తూ ఉంటే వీరు ఆ మాంసం వైపు చూశారు, నీళ్ళ వైపు చూశారు, చెప్పుల వైపు చూశారు, కడుపు వైపు చూశారు, మోసాన్ని పట్టడం వైపు చూశారు, నాన్న ఇబ్బందులు పెట్టారు వారు మాట మధ్యంలో. కానీ దేవుడు మధ్య మధ్యలో అందరూ చచ్చిపోయారు. ఇద్దరే బ్రతికారు. అక్కడ ఉన్నటువంటి హిబ్బీలు ఆ విశ్రాంతంలో కోటంలో చక్రవర్తి గడిచిన అంశంలో వాళ్ళందరినీ వెళ్ళబట్టి పౌలు చేతులు ప్రవహించే కమాను దేశానికి ఆయన తన బిడ్డల్ని నడిపించాడు. సంవత్సరం కూడా ఏ లోటు లేకుండా దేవుడు పౌలు చేతులు ప్రవహించే దేశం అంటే కనాను అని వెళ్ళక్కర్లా, కూడా అలాంటి సౌకర్యాలు కలుగు చేసే దేవుడు ఆయన. సౌకర్యాలు కలుగు చేయడం అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన. మన ఇంట్లో ధనధాన్యాలను కలుగు చేసేవాడు ఆయన. మన ఇంట్లో వెండి బంగారాలను కలుగు చేసే దేవుడు ఆయన. మన పశువుల్ని, మన జీవరాశుల్ని, మన బిడ్డల చదువులు, ఆరోగ్య భవిష్యత్తులన్నింటినీ కూడా కాపాడే దేవుడు. ఈ సంవత్సరం ఎంతమంది వివాహాలు చేసుకుంటారో ఆడపిల్ల మగపిల్లలు మంచి సంబంధాలు కుదర్చడానికి మన పిల్లలకు చూసే దేవుడు ఆయన. చదువులు ముగించుకుని ఉద్యోగాల కోసం చూసే పిల్లలు ఉన్నారు, వారి భవిష్యత్తును చూసే దేవుడు ఆయన. రోగాలతో బాధపడేవారు ఉన్నారు, వారి రోగములను కుదర్చాలన్న ఆశతో మన వైపు చూచి పరమ ఔషధాన్ని పంపించి దేహములకి స్వస్థపరిచే దేవుడు. నిన్ను, నన్ను, నా బిడ్డలను, నా బిడ్డల అవసరాలని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాన్ని ఆదరించే దేవుడు ఆయన. ఈ సంవత్సరం అంతా కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అని మన వైపు చూస్తూ ఉన్నాడు. కానీ మనము ఆయన వైపు మనం చూడాలి. మనం ఆయన వైపు చూస్తే మన సమస్యలన్నీ, మన ఇబ్బందులన్నీ, మన స్వాద వస్తువుకి సమస్యలు నాకు ఎన్నో ఉన్నాయి, అనేక మందికి ఎన్నో ఉన్నాయి. ఉండకు మానవ మనసులు కనుక ధైర్యంతో, సాహసంతో, భక్తితో, ప్రార్థనతో యేసు వైపు చూచుచు
ఈ సంవత్సర కాలం అంతా మనం ముందుకు సాగాలని, మళ్ళీ వచ్చే 2026 సంవత్సరానికి దేవుడు మనందరినీ సజీవుడిగా ఉంచి ఆయన ద్వారా కలిగే మేలులన్నీ అనుభవించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి ఆ పరమదేవుడు మనకు, మన పిల్లలకు, పిల్లలు మన ప్రాంతానికి, నష్టానికి, అలాంటి రవి గారికి, మాకు, మీకు అందరూ ఆ కృపా కటాక్షములు కలుగు చేయాలని, మన చూపు ద్వారా మనము దీవెనలు పొందాలని ప్రభు గారు మీకు మనం చేస్తూ ఈ మాట్లాడుతూ నేను ముగిస్తున్నాను. దేవుడు కొద్ది మాట్లాడాలి, మనలను దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మార్గాన్ని